శివుడికి నీరు పోస్తే మన కష్టాలు నిజంగా కరిగిపోతాయా? ప్రతి సోమవారం, ప్రతి శివరాత్రి లక్షల మంది భక్తులు శివలింగంపై నీరు పోస్తుంటారు. ఇది కేవలం ఆచారమా, లేదా దీని వెనుక లోతైన అర్థముందా? నీరు అంటే జీవితం, శాంతి, పవిత్రత. మన శరీరంలో 70% నీరే. నీరు లేకుండా జీవితం లేదు. అందుకే నీరు మనస్సును శాంతింపజేసే శక్తిని కలిగి ఉంటుంది. శివుడికి నీరు పోయడం మన లోపలి అశాంతిని బయటకు విడిచిపెట్టడమే. శివుడు అంటే కేవలం దేవుడు కాదు, ఒక తత్వం. నాశనం చేసేవాడు కాదు, నాశనం తర్వాత పునఃసృష్టి చేసే శక్తి. భయం లేని ధైర్యం, నిశ్చలమైన మనసు, అతడే శివుడు. శివుడు తపస్సులో మునిగిపోయినవాడు. అతని శరీరం అగ్నిలాంటిది. అందుకే చల్లదనమిచ్చే నీరు శివుడికి అర్పిస్తారు. ఇది బయట శివుడికే కాదు,